హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 'శోభితా తూలిపాల' యాక్ట్ చేసిన 'చీకట్లో' మూవీ రివ్యూ చూద్దాం. ఇదొక డైరెక్ట్ ఓటీటీ మూవీ. ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అండ్ మూవీ అయితే నాకు నచ్చలేదు భయ్యా. బేసిక్‌గా ఇదొక సీరియల్ కిల్లింగ్ అండ్ మర్డర్ మిస్టరీ టైప్ ఆఫ్ స్టోరీ. కానీ మూవీ స్టార్టింగ్‌లో అండ్ క్లైమాక్స్‌లో తప్ప సస్పెన్స్ గాని, థ్రిల్ ఫ్యాక్టర్ గాని ఎక్కడా కనిపించదు. అక్కడక్కడ కొన్ని మంచి సీన్స్ ఉంటాయి. బట్ మూవీ అంతా ఎటేటో వెళ్ళిపోతుంది. అండ్ శోభిత గారు చేసిన సంధ్య క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేశారు. ఓకే. తను క్రిమినాలజీ చేసింది. షీ ఈస్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అని చూపిస్తున్నారు. బట్ పోలీసుల కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటేంటంటే మూవీ స్టార్టింగ్‌లో జరిగిన మర్డర్స్ తర్వాత సంధ్య చీకట్లోనే ఒక పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆ పాడ్‌కాస్ట్‌లో చెప్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఆ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగానే ఒకడిని తీసుకొచ్చి వీడే మర్డరర్ అని చెప్పి పోలీసులకు పట్టిస్తుంది. అక్కడ 2 మర్డర్స్ జరిగాయి. ఒకటి రేప్ అండ్ మర్డర్. కానీ ఎలాంటి ఇంటరాగేషన్ గాని, ఎంక్వైరీ గాని లేకుండా వాడే మర్డరర్ అని చెప్పి పోలీసులు కూడా ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత యాక్చువల్ కిల్లర్ నుంచి సంధ్యకి కాలొస్తే అప్పుడు వాడు కాదని చెప్పి రియలైజ్ అవుతారు. సీరియస్‌లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా పోలీసులు అసలు ఏం చేయలేరన్నట్టే చూపించారు. అండ్ ఆల్సో ఫస్ట్ మర్డర్ జరిగిన అమ్మాయి సంధ్యకి బెస్ట్ ఫ్రెండ్ అండ్ తన కొలీగ్. కానీ అక్కడక్కడ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అమ్మాయి పేరు వస్తుంది గానీ, ఎక్కడ ఆ ఎమోషన్, ఆ బాధ మనకు కనిపించదు. యాక్చువల్‌గా ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే థ్రిల్లర్ మూవీస్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. బట్ ఈ మూవీ మాత్రం నాకసలు ఏం అనిపించలే. సో, ఇంకా స్టోరీ ఏంటంటే 'శోభిత' గారు చేసిన సంధ్య క్యారెక్టర్ ఒక టీవీ షోలో 'నేరాలు ఘోరాలు' అనే ఒక క్రైమ్ షో జర్నలిస్ట్. అండ్ తన కొలీగ్ బాబీని ఎవరో రేప్ చేసి తన బాయ్ ఫ్రెండ్‌తో పాటు చంపేస్తారు. సో, ఇది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ఇన్వెస్టిగేషన్‌లో ఇది జస్ట్ ఒక్క మర్డర్ కాదు. ఇలాంటివి కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి కానీ ఒక్కటి కూడా బయటికి రాలేదని సంధ్య ఇన్వెస్టిగేషన్‌లో బయటపడుతుంది. సో, ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా తన పాడ్‌కాస్ట్‌లో చెప్తూ ఉంటుంది. సో, ఇలా కిల్లర్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి సంధ్యకి కూడా థ్రెట్స్ వస్తాయి. సో, అసలు ఇది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ఇన్వెస్టిగేషనే మిగతా స్టోరీ. సో, ఇదంతా జరుగుతూ ఉండగా మధ్యలో సంధ్యకి ఒక పర్సనల్ స్టోరీ అండ్ ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది. అదంతా ఓకే. ఓకే. అనిపిస్తుంది. ఏదో జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు. నాకు ఈ మూవీ మొత్తంలో 'శోభిత' గారి క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. ప్రెజెంట్ సోషల్ మీడియా ఎక్కువైపోవడంతో ఎక్కడ ఏం జరిగినా కూడా మాక్సిమం అన్నీ బయటికి వస్తున్నాయి. బట్ స్టిల్ ఇంకా కొన్ని ప్లేసెస్‌లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారనో లేదా సొసైటీ ఏమనుకుంటుందనో భయంతో కొన్ని ఇంకా బయటికి రాకుండా ఉండిపోతున్నాయి. అలాంటి వాళ్ళకి కూడా ఒక వాయిస్ ఉండాలి. వాళ్ళకి జరిగిన అఘాయిత్యాలు బయటికి తెలియాలని ఫైట్ చేసే క్యారెక్టర్‌లో 'శోభిత' గారు కనిపిస్తారు. ఈ పాయింట్ అయితే బావుంది కానీ మెయిన్ ఫోకస్ అంతా కూడా మర్డర్ మిస్టరీ వైపు వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఇది కొంచెం సైడ్ ట్రాక్ అయినట్టు అనిపించింది. బేసిక్‌గా ఇలాంటి థ్రిల్లర్ మూవీస్‌లో ఆ సస్పెన్స్‌ని త్రూ ఔట్ ద మూవీ కంటిన్యూ చేయాలి. కానీ ఈ మూవీ చాలా స్లోగా వెళ్తుండడంతో ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ కూడా మనకంత ఇంపాక్ట్ చూపించదు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు స్టోరీ అసలు ఎక్కడా కదలదు. అక్కడే తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఏవో కొన్ని సీన్స్ ఉంటాయి గానీ అస్సలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా బావుంది. ఆ ట్విస్ట్ అయితే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే మూవీ చూస్తున్నప్పుడు వీడే కిల్లర్ ఏమో అని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ మీద డౌట్ ఉండే. బట్ లాస్ట్‌కి కిల్లర్ ఎవరు అని రివీల్ అయిన తర్వాత నేనైతే చాలా షాక్ అయ్యా. అండ్ తన బ్యాక్ స్టోరీ ఏంటి? అసలు ఎందుకు ఇలా చేంజ్ అయ్యాడు? తన మోటివ్ ఏంటి? అనేవి కూడా పర్లేదు. కొంచెం కన్విన్సింగ్ గానే అనిపించాయి. సో ఓవరాల్‌గా మూవీ అయితే నాకైతే అంతగా అనిపించలేదు భయ్యా. ఓటీటీలోనే ఉంది కాబట్టి చూడాలనుకుంటే చూడండి. అండ్ నా రేటింగ్ ఫర్ థిస్ మూవీ ఈస్ 2/5. మీరు ఒకవేళ ఆల్రెడీ చూసేసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.